తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో శ్రీ పరాశరి సంస్థ అధినేత, మానవ సేవే మాధవ సేవగా భావించే శ్రీమతి మోచర్ల రామలక్ష్మి గారు మనతో ఉన్నారు. నమస్తే రామలక్ష్మి గారు. నమస్కారం శ్రీలక్ష్మి గారు. రామలక్ష్మి గారు, మీరు రామాయణం గురించి కొంత చెప్పారు. మొన్న ఎపిసోడ్లో మీరు ఋషులు అన్నారు, వెన్నెలు అన్నారు, చాలా 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 చెప్పారు. అరణ్యాల్లో కూడా అందాలు వర్ణించారు. అరణ్యకాండలో ఒక విషయం ఏదైనా మీకు బాగా నచ్చిన విషయం ఏదైనా తెలుపుతారా? చెప్తానండి. ఇప్పుడు అరణ్యకాండలో ఇప్పుడు మనకి అరణ్యంలో ఉండగానే చక్కగా పంచవటి కట్టుకున్నారు సీతారాముల వారు. 5 మర్రి చెట్లు ఉంటాయి అక్కడ. 5 మర్రి చెట్లు. ఆ 5 మర్రి చెట్లు గోదావరి తటం. ఆహాహా, గోదావరి ఒడ్డున. ఇక్కడ చూడండి, వాళ్ళకి నేను మామూలుగా మన కాలంలో చెప్తా, పెద్ద బిల్డింగ్ ఏం కట్టుకోలేదు, డూప్లెక్స్ హౌస్ కాదు, మామూలు చిన్న కుటీరం, కానీ మనసులు కలిసి ఎంతో ఆనందంగా ఉన్నారు. అది కావాలి, అది మనకు కావాల్సింది. చిన్న సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ కట్టుకున్న ఇద్దరు ఒకే మాట మీద ఒకే బాటలో నడిస్తే అది ఎంతో ఆనందంగా ఉంటుంది. నేను రామాయణం ఏంటంటే అవసరమైనప్పుడు కొన్ని శ్లోకాలు కోట్ చేసినా, నేను మీకు ముందు నుంచి చెప్పాను, రాముని చరిత మానవునికి నడత. నేను రాముడు ఒక దేవుడను, అసలు దేవుడు అనుకుంటే ఆయన అసలు రావణాసురుని చంపేవాడే కాదు. అవును కదా, మహోన్నతమైన వ్యక్తిత్వం గల మానవతా మూర్తి రాముడు. ఆయన్ని మనం అనుసరించాలి. వాళ్ళు ఎంతో ఆనందంగా గడిపారు. మానవుడిగా జన్మించి మనిషి ఎలా ఉండాలి అన్నది మనకి కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. అవునండి. ఇప్పుడు ఆయన అక్కడ అందుకే మనం అంటామండి, రాముడిదంతా నడత ఆచరణ. కృష్ణుడు లీల బోధించాడు ఆయన, జగద్గురు అయినా బోధించాడు, మనల్ని నడిపించాడు ఆయన. ఈయన నడిచి చూపించాడు, ఇలా నడవాలి అని నడిచి మనతో పాటు చూపించాడు. ఇది ఈ రకంగా ఉంటే అక్కడ మనం కొన్ని మనం ఇప్పుడు జరిగే వాటికి మనం అనునయించుకునేటట్టుగా చెప్పాలని ఉంది నాకు. మీకు ఆ స్వేచ్ఛను నేను ఇచ్చానండి. మీరు సమాజ సేవలో పూర్తిగా నిమగ్నం అయిపోయి ఉన్నారు. మీరు బాగా వ్యాకరణ పండితులు, సంస్కృతంలో పాటలు రాశారు, సంస్కృత పరిజ్ఞానం కూడా చాలా అమోఘంగా ఉంది. మిమ్మల్ని ఎందరెందరో ఎన్నెన్నో మీతో రాయిస్తున్నారు కూడా అని తెలిసింది. కానీ మీరు సమాజంలో చూశారు కాబట్టి సమాజానికి, రామాయణానికి ఒక ముడి పెట్టి చెప్పాలి అని నా కోరిక. ఆ స్వేచ్ఛను మీకు ఇచ్చేసాను. నాకు కూడా అదేనండి ఆలోచన. ఏంటంటే ఇప్పుడు సీత, ఇప్పుడు మామూలుగా హిరణ్యం హరిణీం అని చెప్తారు. సీత ధృత్వ అంటే సీత చూసి రాముణ్ణి పంపించింది అంటారు. నేను శ్రీ సూక్తంలోకి వెళ్ళారనుకుంటున్నా. హిరణ్యవర్ణి అంటే బంగారపు లేడిని సీత ధృత్వ చూసింది, రాముణ్ణి ప్రేక్షయతి అంటాడు, పంపించింది అని. ఇలా అన్ని పద్యాలు చెప్పను నేను, మన కథకే మనం వద్దాము. ఇక్కడ మనం ఒకటి ఆలోచిద్దామంటే సరదాగా, మన సీతమ్మ వారికి గోల్డ్కి రోల్డ్ గోల్డ్కి తేడా తెలియదండి? అందుకు తెలియదండి, మనకే తెలుసు కదా. అది అక్కడ మనం రావాలి. ఆమె ఒక మహారాజు కుమార్తె, ఒక మహారాజు కోడలుగా వెళ్ళింది, ఆమెకి ఎందుకు తెలియదండి? అవునండి. ఆవిడ అంటే ఏంటనుకుంటున్నారు? ఆశ, మాయలేడి అనేది ఆశ అని మనకి చెప్పడం కోసం కవి అలా చేశాడు. మాయలేడి అనే ఒక ఆశ. ఆశ ఏం చేసింది? లక్ష్మణ లేఖని ధిక్కరించింది. ఆలోచించండి మీరు, నిజమే, ధిక్కరించిందా లేదా? ఆశ వచ్చేటప్పటికి అంతే, ఇక ధిక్కారం వస్తుంది. ఆ ధిక్కరించడం వల్ల ఏమైపోయిందంటే, ఆ రావణుడు అనే రాక్షసుడికి, ఆ రాక్షసుడు వచ్చాడు కదా, తన యొక్క ఇది కోల్పోయి అతనికి సరెండర్ అయిపోవాల్సి వచ్చింది, ఎత్తుకుపోయాడు కదా. అయ్యయ్యో, అంటే అసలు సీతకి మాయలేడి కావాలి అనే కోరిక లేకపోతే, అంటే ఇక్కడ కోరిక ఉండాలి, ఆశలు ఉండాలి. ఆశ ఎలాంటి ఆశ ఉండాలి? ఒక్క విషయం కొంచెం గమనించండి. ఆ లేడీ చాలా అందంగా ఉంది, అది పచ్చగడ్డి తింటున్నట్టు నటిస్తుంది, తింటం లేదు.
తింటలేదు, పచ్చగడ్డి తింటున్నట్టు నటిస్తుంది. అంటే అంటే ఆమె కళల్లో పడాలనా? అలా కదండి, రాక్షసులు కామరూపం దాలుస్తారు. శూర్పణఖ అందమైన స్త్రీ రూపం దాల్చొచ్చింది, మారీచుడు అందమైన బంగారుపు లేడి రూపం దాల్చొచ్చాడు. ఇక్కడ మీకు ఒక విషయం అండి, కామరూపం అంటాం కదా, ఆ కామరూపం 4 సార్లు బయటపడిపోతుంది. ఎలా? తినేటప్పుడు బయటపడిపోతుంది. అందుకే అది పచ్చగడ్డి తినలేదు. మీకు అర్థమైందా? పచ్చగడ్డి తింటే రూపం వచ్చేస్తుంది. తినేటప్పుడు మన రూపం బయటపడిపోతుంది కామరూపంలో ఉన్నా సరే. అవునండి. ఇంకోటి రెండోది ఏంటంటే, కామక్రీడ సలిపేటప్పుడు కూడా రూపం బయటపడిపోతుంది. చూసారా, ఋషులు వేరే రూపాలు ధరించి జరిపినట్టుగా మనకి చాలా కథల్లో చాలా ఉన్నాయి. అప్పుడు అనుకోకుండా బాణం వేస్తే వాళ్ళు మామూలు ఋషులు అయిపోవటం, ఆ టైంలో కూడా వాళ్ళు మామూలు ఇది వచ్చేస్తారట, మామూలు రూపం నిజ రూపంకి వస్తారు, నిజ రూపానికి వచ్చేస్తారట. అందుకోసం ఇక్కడ మీరు తినేటప్పుడు అది, తర్వాత నిద్రపోయేటప్పుడు కూడా మామూలు రూపానికి వచ్చేస్తారు. నిద్రలో కూడా వచ్చేస్తారు. మీరు తిరిగినంతసేపే, తర్వాత ప్రాణం వదిలేటప్పుడు కూడా మామూలు రూపం వచ్చేస్తుంది. ప్రాణం వదిలేటప్పుడు మీకు ఉదాహరణ చెప్తాను. కృష్ణుడికి ఒక చక్కటి అందమైన స్త్రీ కింద వచ్చి ఎత్తుకుంటుంది పోతన. ఆయన కోరికే కానీ అసలు రూపం చచ్చిపోయే ముందు రాక్షస రూపం వచ్చేసింది. ఈ కామ ఇది ఉంది, అందు గురించి మనం వశం అవ్వకూడదు, ఇది నిజం కాదు, ఇది రాక్షస మాయ అని పాప ఆయన చెప్పాడు లక్ష్మణుడు. ఈ ఆశ అనే మాయలేడి విననివ్వలేదు. దీని చిన్న ఉదాహరణ మనకి చెప్పండి. అవేవో బ్యాంకులు పేర్లు చెప్పను నేను, బోల్డ్ వడ్డీ వచ్చేస్తుందని పెడతాం. నేషనల్ బ్యాంకులు వదిలేసి ఆ బ్యాంకులో డబ్బులు దాచుకుని డబ్బులు పోగొట్టుకోవటం ఎందుకండి? మాయలేడిని చూసి సీతమ్మ మాయలేడిని చూసినట్టే కదా. అంతే కదా. ఎవరు ఇవ్వండి నీకు అంత వాళ్ళు ఎందుకు ఇచ్చేస్తారు అని ఆలోచించాలి. విచక్షణ అది నేర్పడం మనకి రామాయణంలో ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఒక్కొక్క ఘట్టంలో ఆశ పడవద్దు, ఆశ పడు, కానీ దేని పడాలో దాని పడు. ఆ ఆశలో ఎంతవరకు నిజం ఉంది, ఈ ఆశలో ఎంతవరకు నిజం ఉంది విచక్షణతో ఆలోచించాలి. ఇది పచ్చగడ్డి తింటం లేదు అంటే కామరూపంలో రాక్షసుడు వచ్చాడేమో. వాళ్ళు ఏదో అడ్వర్టైజ్మెంట్స్ మనకి ఇచ్చేస్తున్నారు. ఏమంటే చాలామంది ఏం చేస్తారంటే బోర్డు వడ్డీ ఇచ్చేస్తాం మీకు అంటారండి. వాళ్ళు మనకి అంత వడ్డీ ఇచ్చేవాళ్ళు మన దగ్గర అప్పులు ఎందుకు తీసుకుంటారండి? నేను ఎందుకు చెప్తున్నానంటే, మీకు నేను సోషల్ సర్వీస్లో ఇన్వాల్వ్మెంట్ కదా, నాకు బాగా తెలుసున్న వాళ్ళు 5 రూపాయలు వడ్డీ ఇస్తారని ఇచ్చామంటారు. వాళ్ళు మనం వచ్చిన డబ్బుల్నే మొదటి నెలలో మనకి వడ్డీ కింద ఇస్తారు, తర్వాత వాళ్ళు మనకు కనిపించరు. అలా జరిగినవి ఎన్నో ఉన్నాయి కదా. అది నేను చెప్పేది ఉన్నాయి. ఇది మనం రామాయణం తెలుసుకోవటానికి. మీరు ఇందాక అన్నారు చూడండి, తినేటప్పుడు నిజ రూపం తెలుస్తుందని. కొన్ని రోజుల క్రితం ఒక వార్త విన్నాను. భర్తను చంపేసి ప్రియుడిని ప్లాస్టిక్ సర్జరీ చేయించి ఏదో మొహం మీద ఏదో యాసిడ్ పడింది, అందుకనే రూపం మారింది అని చెప్తే, అత్తగారు పాపం కొడుకు అనేటప్పటికి తల్లి కూర్చుంటుంది కదా, తింటే చికెను మటను ఏవో తినేవారనమాట వాళ్ళు. కొడుక్కి చికెన్ అంటే ఇష్టం లేదో ఏదో అంట. అట్లాంటిది ఎవరో తెచ్చి పెడుతూ ఉంటే ఇతను తింటూ ఉంటే నాకు కొడుకు కాదు అన్న అనుమానం వచ్చింది. ఒక తిండి విషయంలో అనుమానం వచ్చి కోడల్ని జైలుకి పంపించింది. అబ్బా, గొప్ప ఈగ లాగితే డొంక కదిలినట్టు జరిగిన యథార్థంగా కొన్ని నెలల క్రితం జరిగిన యథార్థం. నిజంగా మరి మన శాస్త్రాలు ఎంత ప్రమాణాలు మీరు చెప్పండి. నిజమండి, ప్రతి అక్షర సత్యం. మొహం మార్చిన ఈ 4 రుచి వల్ల మనిషిని పట్టేసి తల్లి కనిపెట్టింది. నా కొడుకు అసలు ఇది తినడు కదా, ఇది వద్దంటాడు, అసలు తినడు, ముట్టుకోడు కదా, అట్లాంటిది ఇప్పుడు ఎలా తింటున్నాడు? ఆ మాటల్లో ఆ తినే దీంట్లో ఆమె వల్ల గుద్ది చెప్పి వాళ్ళతో నిజాలను కక్కిచ్చారు పోలీసులు. ఇప్పుడు యథార్థం అండి. ఇప్పుడు మంది మామూలుగా చర్చ గోష్ఠిలాగే సాగుతుంది కనుక నేను ఒక విషయం చెప్తున్నా. మీరు చెప్పిన దానికి నాకు గుర్తుకొస్తుంది. మోహిని అవతారం ఎత్తుతాడు కదా. అవును. అప్పుడు మోహినికి లక్ష్మీదేవికి తేడా చెప్పమని నారదుడిని అడిగితే, నా తల్లి లక్ష్మి కళ్ళల్లో కరుణ కనిపిస్తోంది, ఈ మోహినిలో అందం ఉంది కానీ అంత కరుణ నాకు కనిపించట్లేదు అని లక్ష్మీదేవిని గుర్తుపట్టాట నారదుడు. చూసారా మనకి మోసం అనుకుంటాం కానీ మోసం ఎప్పుడూ బయటపడుతుంది. ఇప్పుడు మీరు చెప్పారు కానీ చెప్తున్నాను, సత్యం అనేది మనం సమాధి చేసే వస్తువు కాదు, అది విత్తనం. నువ్వు నేలలో సమాధి చేసినా మొలకెత్తి తీరుతుంది.
ఖచ్చితంగా దీన్నే నేను నాని కింద రాశాను అనమాట, అది మీకు చెప్పాను. నీరు పల్లమెరుగును నిజము దేవుడు ఎరుగును అన్నట్టు నిజమనేది ఎప్పటికైనా మనకి తెలుస్తూ ఉంటుంది. ఖచ్చితంగానండి. నిజం, సత్యం అంత గొప్పది కనుకే సత్యమేవ జయతి, సత్యమేవా ఏవా అనేటప్పటికీ ఇక్కడ మా సంస్కృత పదం ఏంటంటే ఇది ఏ సత్యమే గెలుపు. ఏవా అంటారు, ఇవ ఏవా రెండు ఉంటాయండి. ఇవ అంటే వలే, అంటే శ్రీలక్ష్మి వలే ఉంది ఒక రకం. శ్రీలక్ష్మే ఆవిడే శ్రీలక్ష్మి, అంటే డిఫరెన్స్ లేదు. నాణానికి చెరో వైపులా ఉన్నారు వాళ్ళిద్దరూ అని చెప్పడం అనమాట. ఇది మాకు ఏంటంటే మాకు భాష పోదు, గమ్ముని సమయం వచ్చేటప్పటికి చెప్పకుండా ఉండలేము. అయ్యో చెప్పచ్చండి, చెప్తే అందరూ వింటాము. అంటే మరీ ఎక్కువ సంస్కృతంలా కాకుండా ఇలా చెప్తాం వల్ల ఇవా యావా అనేవి, అదేమో రూపక సమాసం అనమాట. ఇదేమో అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న మాటల్లో అర్థం ఏంటంటే సీతాదేవి ఆ టైంలో ఆశ పడబట్టే ఇంత రామాయణం జరిగింది. అలానే మనిషి ఎవరు ఆలోచించి విచక్షణతో ఆశకు కూడా ఒక హద్దు పెట్టుకొని ఉండాలని సారాంశం మీరు అందించారు. అది ఇక్కడ మనం సీతమ్మ వారిని అంటలేదు. ఏమిటంటే మనకి మీకు మళ్ళీ మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఇదే విషయం. ద్రష్టలు భవిష్యత్తు దర్శకులు, వాళ్ళు భవిష్యత్తు ఎలా ఉంటుందో దర్శించారు. ఇప్పుడు స్త్రీలు గమ్ముని బంగారానికి వాటికి అన్నిటికీ ఆశ పడకూడదు అంటే ఎప్పుడు నేను ఏమంటానంటే క్యారెక్టర్ చెప్పేటప్పుడు మనకి విష్ణు సహస్రం ఉంటుంది చూసారా, మీకు తెలియంది ఏమిటి, ఈశ్వరు వాచ అలాగే భీష్మ వాచ ఇలా చెప్తాం. అలాగే సీతాదేవి అని చెప్తే మనం అందరం వింటాం. ఎవరో ఒక దాసి ఇలా ఎవరో సామాన్యులమైన వాళ్ళని మనం ఉదాహరణగా చెప్తే వినం. ఇప్పుడు ఎప్పుడు హీరోయిన్ చేత హీరో చేతే హీరో చంపాడు అంటారు. మళ్ళా మాట హీరో చంపినా కూడా హీరో వెనక ఎంతమందో ఉంటారు, కానీ ఒక ఆయనకి గొప్ప లక్షణాలన్నీ ఉన్నవాడిని హీరో చేస్తారు. అలానే సీతాదేవిని మనకి చెప్పి మామూలు ఇంకొకళ్ళు ఎవరో ఏ స్వరపడకో చెప్పారు అనుకోండి, మనకి ఏం అనిపించదు. సీతమ్మవారు అంతటి ఆవిడ పొరపడింది, మనం పొరపడకూడదు అవునవును అని అనుకోవటం కోసం అనమాట ఈ రామాయణంలో ఈ విషయం. ఇంకొక విషయం మనకి సమయం ఉంటే తార గురించి చెప్పుకోవచ్చు. ఇంకొక ఎపిసోడ్లో తార గురించి తప్పకుండానండి.